తండ్రి ప్రియులరా, మంచి రోజు జీవం కలిగిన దేవుడు, నూతన రోజు ప్రియులరా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి దేవుళ్ళ ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకందరు కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు అధికంగా దీవించినాక ప్రియులరా మన ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులరా మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము ప్రియులరా 17వ దినం మన ప్రారంభంగా మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ దినం. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకోని మన రోగములను భరించెనని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే మనం చూసినది యేసుక్రీస్తు ప్రియులారా, మనం చూసినట్టే స్వస్థపరిచే మన పరమ వైద్యుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పరమ వైద్యుడు, స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తన మాటల ద్వారా, తన మాటలు పంపి కూడా దెయ్యాలను వెళ్ళగొట్టామన్నమాట. యేసుక్రీస్తు రోగాలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇలా కొందరు యేసుక్రీస్తును తాకినప్పుడు కూడా స్వస్థ పొందినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఒకటి సత్యం, యేసుక్రీస్తు ప్రియులారా స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును మనం ఆరాధిస్తాం. ఒకటి ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి వచ్చి ప్రభుతో అడుగుతున్నామన్నమాట, నన్ను ముట్టి ఆమేన్. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యేది. కాబట్టి తర్వాత యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. కాబట్టి ఈ విషయాలు ఎవరితో చెప్పవద్దు అని ఒక అడ్వైస్ కూడా ప్రభు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు తాకినప్పుడు స్వస్థ జరుగుతుంది. కాబట్టి సువార్తని రక్షణ పొందిన ప్రియులారా మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మన ఆత్మలో వచ్చినట్టు స్తోత్రం. అది మిరకల్ అనమాట. దేవునికి స్తోత్రం. అబ్రహాము ప్రియులారా మనం చూస్తుంది అనేక సంవత్సరాలు దేవుడు వాగ్దానం అనుగ్రహించామని, సంతానం అనుగ్రహిస్తామని. కాబట్టి ఆ వాగ్దానం కొరకు అబ్రహాము ప్రార్థన చేసాం. దేవుడు చాలా సంవత్సరం తర్వాత అన్నప్పుడు కూడా వృద్ధాప్యంలో అయినప్పుడు కూడా పరిస్థితుల అనుకూలం లేదు, శరీరం అనుకూలం లేదు అయినప్పుడు జీవం కలిగిన దేవుడు మిరకలుగా అద్భుతంగా ప్రియుల ఇస్సాకును దేవుడు అనుగ్రహించామన్నమాట. వృద్ధాప్యంలో చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా మనం చూసినట్లయితే ఒక మిరకల్ సంతానం అన్నమాట. ఇలాగే ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా మనం జన్మించినప్పుడు మనం కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా జీవం కలిగిన దేవుడు మిరకలుగా మనను మార్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇస్సాకు ఎలాగైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల జీవం కలిగిన దేవుని యొక్క హస్తాన్ని బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి మిరకలుగా పుట్టాము, అలాగే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీరు కూడా జీవం కలిగిన దేవుని యొక్క మిరకల్ సంతానం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం జన్మించి అది మిరకల్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మన ఊహిక మించిన కార్యాలు కూడా చేయడానికి ప్రియులారా జీవం కలిగిన దేవునికి సాధ్యం.
కానీ ఒకటి మాత్రం ప్రియులారా మనం చేయాలి, మనం యేసుక్రీస్తులో మనం ఆశ్రయించాలి, మనం నమ్మాలి అన్నమాట. మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే పక్షవాయువుతో ఉన్న వ్యక్తి ప్రభు దగ్గర వచ్చి మాట్లాడారు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నామన్నమాట. యేసయ్య ప్రియులారా మనం యేసు నామములో ప్రత్యేకమైన ప్రార్థన చేసినప్పుడు మనం ఆ ప్రార్థనకు జీవగల దేవుడు జవాబు అనుగ్రహించినాక ప్రార్థన అలగించే దేవుడు. ఇప్పుడు శతాధిపతి వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడతాడు, ప్రభు మాకు సహాయం చేయాలి, మేము ఇబ్బందులు ఉన్నాం, నా దాసుడు ఇబ్బందులు ఉన్నాం, కాబట్టి సహాయం చేయాలని వేడుకోడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినది, నేను వస్తాను, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేదనని అతనితో చెప్పే, నేను వస్తాను, మీ ఇంటికి వస్తానని ప్రభు చెప్పావు. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే శతాధిపతి ఏం చెప్తున్నారు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు. మనం కూడా చాలా సరి ఈ పదాలు కొన్నిసారి చెప్తారని, ఎందుకంటే మనం బలహీనత లేదంటే మనం అభివృద్ధమైన కొన్ని ఆలోచన బట్టి, నూతన పరచబడలేని మనసుని బట్టి ప్రియులారా మనం నేను అర్హుడు కాదు, ప్రభువా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాదు, లేదంటే అర్హురాలు కాదని మనం కొన్నిసారి మనం చెప్తారేమో. అంటే ప్రభు ప్రియులారా శతాధిపతితో స్పష్టంగా చెప్పామన్నమాట, నేను మీ ఇంటికే వస్తాను, సోదరు మీ ఇంటికే వస్తాను, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదు. కాబట్టి ప్రియులారా మనం కూడా ఆశీర్వాదం అనుభవించడానికి ఇప్పుడు మనం అర్హురాలు కాదు అని కొన్నిసారి మనం చెప్తారేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అర్హులమన్నమాట. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన, యేసుక్రీస్తు రక్తములో ఆశ్రయిస్తున్న మనం ప్రియులారా ఆశీర్వాదానికి. కాబట్టి గొప్ప ఆశీర్వాదం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అదే క్రీస్తు అన్నమాట, ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే శ్రేష్టమైనది ఇంకా మన కొరకు ఇస్తామని కాదు, కానీ శ్రేష్టమైనది ప్రియులారా తండ్రి దేవుడు ప్రేమపూర్వైన తండ్రి మన కొరకు ఇచ్చేస్తామన్నమాట. కానా పెళ్లి విందులో మనం చూడవచ్చు. కానా పెళ్లి విందులో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ కొదువ జరిగింది, నిరాశరసం అయిపోయింది. కానీ మరియా స్పష్టంగా శిష్యులతో చెప్పామన్నమాట, ప్రభు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మీరు చేయాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభు చెప్పినట్టు చేయము, అప్పుడు పనులు జరుగుతాయి, మిరకలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు చెప్పాం, రాత్రి హల్లెలూయా ఆ గిన్నెల్లో నీళ్లు నింపమని ప్రభు ఆజ్ఞాపించారు. ప్రభు చెప్పే మాట్లాడే. కాబట్టి శిష్యులు దానికి విధేయ చేస్తామన్నమాట. తర్వాత హల్లెలూయా తీసుకొని ఇవ్వమని చెప్పారు. కాబట్టి అది త్రాగినప్పుడు శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చబడినట్టు నీరు జీవగల దేవుడు ద్రాక్షారసంగా మార్చారు. ఇప్పుడు మన బ్రతుకును ప్రియులారా ప్రభు మార్చినాక విలువ లేని మన బ్రతుకును విలువ కలిగిన వారుగా ప్రభు మార్చినాడు స్తోత్రం. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మన మెరకలుగా మనం పుట్టే, మెరకలుగా మనం జన్మించాం. కాబట్టి మీరు కూడా జీవగల దేవుని ఒక మెరకల్ సంతానం అనమాట. దేవునికి స్తోత్రం. మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాం. మనం జీవగల దేవుని ఒక మెరకల్ సంతానం అని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకొని మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం ఇప్పుడు రోయల్ ఫ్యామిలీలో మనం ఉన్నామన్నమాట. స్తోత్రం. దేవుని ఇల్లుగా మనం ఉన్నాం, దేవుని ఫ్యామిలీ మెంబర్ గా మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ఫ్యామిలీ మెంబర్ గా జీవగల దేవుడు ప్రియులారా మనల్ని మార్చిన ఒకటి మనం ఆరాధిస్తాం. కాబట్టి శ్రేష్టమైనది ప్రియులారా ప్రభు తండ్రిన దేవుడు శ్రేష్టమైనది దాచిపెట్టలేదు, శ్రేష్టమైనది మనకి ఇచ్చేసి మనమైతే
మనం తెలుసు, మానవులుగా మనం ఏం చేస్తాం, శ్రేష్టమైనది మనం చాలాసార్లు దాచిపెడదాం. శ్రేష్టమైనది, ఖరీదైనది, విలువ కలిగినది మనం దాచిపెడతారు. కానీ తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే శ్రేష్టమైన తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేస్తాం. దేని కొరకు ప్రియులారా? మనం నిత్య జీవనం పొందుకోవడానికి కొరకు. మనం నాశనం అయిపోవద్దు, మన శాపగ్రస్తులుగా ఉండవద్దు, మన ఆశీర్వాదం అనుభవించాలి. మనం ఇంకా అనారోగ్యంతో ఉండవద్దు, మనం స్వస్థ పొందుకోవాలి. మనం ఇంకా దుఃఖంతో ఉండవద్దు, మనం ఆనందం, సంతోషాన్ని అనుభవించాలి. మనం ఇంకా అసమాధానంతో ఉండవద్దు, మనం సమాధానం అనుభవించాలి. దాని కొరకే ప్రియులరా తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని మనకు ఇచ్చేసామన్నమాట. మనం ఇంకా పాపిలుగా బ్రతకవద్దు, మన పరిశుద్ధంగా బ్రతకాలి. దాని కొరకు తండ్రి దేవుడు తన ప్రియ పరిశుద్ధులైన దేవుడు తన ప్రియ పరిశుద్ధ కుమార్ని మనకు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆరాధిస్తాం. కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేసాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి లేట్ అవుతుందేమో, సమయం పడుతుందో. కాబట్టి దానికి అర్థం తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇవ్వలేదని కాదు, కానీ మనలో వచ్చిన క్రీస్తు ఎంత గొప్పవాడని, ఎంత శక్తి గల దేవుడు అని గ్రహింపులో మనం ఎదగాలి, విశ్వాసంలో మనం ఎదగాలి. శ్రేష్టమైనది ప్రభువు ఇచ్చాం, కానీ మనం ఆ ప్రభువు నుండి జీవదైనందులు పాట పాడినట్టు ఊటిలో ప్రవహిస్తుంది. కానీ ఊటిలో ప్రవహించే విషయంలో మనం వాక్య జ్ఞానం లేదంటే విశ్వాసం తక్కువ ఉన్నా కాబట్టి అది తక్కువ జరుగుతుంది. క్రిస్తువుని ఆశీర్వాదం మనం అనుభవించే విషయంలో తక్కువ మనం పొందుతున్నామంటే దేవుని యొక్క తప్పు కాదు, దేవుడు శ్రేష్టమైనది ఇచ్చేస్తామన్నమాట. కానీ మనం అది పొందే విషయంలో, ప్రభుత్వ సమయం గడిపే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, దైవ జ్ఞానములో సత్యం గ్రహించే విషయంలో మనం ఇంకా ఎదగాలి అనమాట. అల్లెలు ఇంకా మనం ఎదగాలి. కాబట్టి సత్యం మనం గ్రహించిన కొలది మనకు విడుదల ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం మనం సమయం గడపాలి. కాబట్టి మన తండ్రిని మనం తప్పుకొట్టవద్దు. శ్రేష్టమైనది ప్రియుల తండ్రిన దేవుడు మనకు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి సదాధిపతితో ప్రభు చెప్పే నేను వచ్చి స్వస్థపరుస్తాను. ఇప్పుడు ప్రభు మనం జీవితంలోనికి రావడమే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఎవరైతే ప్రభు కొరకు హృదయం తెరచాడో వారు సత్య సువార్త వారు గ్రహించినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ వారు గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. మనం కూడా ఒకప్పుడు ప్రేమ సువార్త విన్నప్పుడు మన హృదయం తెరవలేదేమో, అని సత్యం గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం బట్టి మన హృదయం తెరచిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువును కలిగి ఉండడం ప్రియులారా మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. ఇప్పుడు మనం చాలాసారి ఇలాగ చెప్తారేమో, ప్రభు మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హురాలు కాదు అని. ఇంకా మనం ప్రియులారా చూసిన లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త ప్రియులారా 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు చెప్తున్నామన్నమాట. చిన్న కుమారుడు చెప్తున్న మాట ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి ఇంటికి నేను వెళ్ళడానికి, తండ్రి ఒక కుమారుగా నేను పిలవడానికి నేను అర్హుడు కాదు అని చెప్తున్నాను అనమాట. అర్హుడు కాదు అని చెప్తాను. ఒకవేళ మనం కూడా అలాగే చెప్తున్నారు. కాబట్టి దేశే అలాంటి ఉన్న పదాలు మనం తీసివేయాలి. మన అర్హులంగా దేవుడు మర్చేసే తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు నేను మనం ఆశీర్వాదానికి మీరు 100% మీరు అర్హులమన్నమాట. కాబట్టి మన మనసు దేవుడు నూతన పరచునాక హల్లెలూయా, మనసు దీవెన దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి చూడండి లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇంకా మీదట 19వ వచనం. మొదటి మనం 19వ వచనం చదువుదాం. ఇంకా మీదట నీ కుమారుడని అనిపించుకొనకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుకొని లేచి తండ్రి వద్దకు వచ్చామన్నమాట. ఇంకా ప్రియులారా కాబట్టి తండ్రి ఇంటికి ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చామన్నమాట. తండ్రి ఇంటిలో ఏం కొదవలేదు, జీవగల దేవుని దగ్గర ఏం కొదవ లేదనమాట. ఇప్పుడు తండ్రిని దేవుడు ప్రియులారా మనను తన దగ్గరకు మనను తీసుకొని వచ్చిన స్తోత్రం. కాబట్టి తండ్రిన దేవునితో యేసుక్రీస్తు ద్వారా మనకు ఇప్పుడు రిలేషన్ ఉంది అనమాట.
మనం ఒకప్పుడు జీవగన్న దేవుని నుండి, సృష్టికర్త అయిన దేవుని నుండి, ఆశీర్వాద పూర్ణుడైన దేవుని నుండి మనం దూరంగా ఉన్నాం. కానీ క్రీస్తు ద్వారా మనను జీవగన్న దేవుడు తిరిగి తన ఇంటికి ప్రియులారా మనను తీసుకొని వచ్చిన కాబట్టి ప్రియులారా మనం ఇంతగా మనం ఆనందించాలి, ఇంతగా ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అర్హులం అనమాట. యేసు రక్తం ద్వారా కడుగబడిన మీరు అర్హుడు, అర్హురాలు ఆశీర్వాదం కొరకు. కాబట్టి మనం అడుగు వాటన్నిటిగాను, ఊహించు వాటన్నిటిగాను గొప్ప ఆశీర్వాదం కూడా అనుభవించడానికి కూడా యేసు రక్తం ద్వారా కడుగబడిన మీరు అర్హుడు, అర్హురాలు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఈ సువార్త మనం నమ్మిన కాబట్టి యేసుక్రీస్తు కృపను బట్టి దేవుడు మనల్ని అర్హులుగా మార్చామన్నమాట. దేవుని కృపను బట్టి మీరు నేను మనం ఆశీర్వాదం అనుభవించాలని, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ ప్రతి ఏరియాలో దేవుని అనుభవించడానికి మన అర్హులమైన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, తప్పిపోయిన స్థాయిలో ఉన్న చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, చిన్న కుమారుడు మెల్లమెల్ల వచ్చి ఉండొచ్చు, కానీ తండ్రి మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే పరిగెత్తుకోనట్టు ప్రియులారా మనం చూడవచ్చు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి 20 వచనములో మనం చూడవచ్చు, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిను చూచి, దూరముగా ఉన్నప్పుడే తండ్రి చూసామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జగత్తుకు పునాది వేయబడక మునిపే తండ్రి నా దేవుడిని ఒక కనులు నా మీదే, మీ మీద ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవంగల దేవుడు మనను ముందే చూస్తే, కాబట్టి మీ యొక్క తండ్రి గాని, ఫిజికల్ తండ్రి గాని, లేదంటే తల్లి గాని, లేదంటే మీ యొక్క భర్త గాని, భార్య గాని, లేదంటే మీ పిల్లలు గాని, మీ చుట్టాలు గాని మనల్ని చూడక మునిపే జీవంగల దేవుడు ప్రియులారా మనను చూసామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం చెప్తాం, నన్ను ఆమేన్ మనం గర్భారం వచ్చిన శాస్త్ర బహుమానం మనం కొన్నిసారి చెప్తారు, తల్లి నన్ను ముందు చూస్తారు, లేదా డాడీ నన్ను ముందు చూస్తారని. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరలోక తండ్రి జీవంగల దేవుడు మనల్ని దానికంటే ముందు దేవుడు చూసామన్నమాట. జగత్తు పునాది వేయబడక మునిపే జీవంగల దేవుడు నా పట్ల, మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి చాలా చాలా సంవత్సరం క్రితమే, హల్లెలూయా, జీవంగల దేవునికి నా పట్ల, మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నామన్నమాట. ఇప్పుడు జీవంగల దేవుడు మనల్ని చూసాం, మనల్ని ఎన్నుకున్నాం. అందుకొరకే ప్రియులారా క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాం, నిత్య జీవనం పొందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, తల్లి గర్భంలో పడినప్పుడు, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవంగల దేవుడు మనల్ని చూసామన్నమాట. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి అందరూ కానీ చుట్టాలు కానీ వారిని చూడలే. ఇప్పుడు కొత్త స్కానింగ్ కానీ మిషన్ ద్వారా కానీ చూస్తున్నారు. కానీ దానికంటే ముందే జీవంగల దేవుడు ప్రియులారా నిన్ను చూసామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కన్నులు మన మీద ఉంది, మీ మీద ఉంది అనమాట. అందుకొరకే ప్రియులారా మీరు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన మెరకలుగా మీరు జన్మించారు, కొత్తగా జన్మించామంటే దేవుడు మిమ్మల్ని చూశాడు. ఇప్పుడు చూసిన దేవుడు ఏం చేశాడు? చూసిన దేవుడు పూర్తిగా ప్రియులారా సాతాను ఒక చేయి నుండి, సాతాను రాజ్యం నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చామన్నమాట. దేవుని రాజ్య బిడ్డలుగా, దేవుని కుమారుగా. కాబట్టి దేవుడు మనల్ని పట్టుకున్నాం, దేవుడు మనల్ని పిలిచాం. ఇప్పుడు పిలిచిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనల్ని ఒక పని మనుషులుగా మాత్రం అలాగే పెట్టలేదన్నమాట. ఆ చిన్న కుమారు చెప్తున్నాము, నేను ఒక పని మనుషులుగా నా తండ్రి ఇంటిలో ఉంటే చాలు. కాబట్టి ప్రియులారా పిలిచిన దేవుడు ప్రియులారా మనల్ని చూసినట్లయితే ప్రశస్తమైన వస్త్రం ధరింపజేశామన్నమాట. పిలిచిన తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది, కనిగరం పడి పరిగెత్తి వాని మెడ మీద పడి పెట్టుకొని. ఇప్పుడు పరిశుద్ధన దేవుడు, జీవగల దేవుడు నాతో మీతో చూడడం మాత్రం కాదు, కరుణ చూపామన్నమాట. ఇప్పుడు జీవగల దేవుడు క్రీస్తు ద్వారా ప్రియులు నాతో మీతో కరుణ చూపిస్తున్నాడు, స్తోత్రం. ప్రేమ చూపినాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు
కరుణా సంపన్నుడు అనమాట. దేవునికి స్తోత్రం. కరుణా సంపన్నుడు, దయాపూర్ణుడు, ప్రేమపూర్ణుడు, జాలిగల దేవుడు, లేదు కరుణ కలిగిన దేవుడు. కాబట్టి ఈ రోజు ప్రియులారా, నేను మీరు మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా మిరకలుగా జన్మించామంటే దేవుని యొక్క కరుణ అనమాట, దేవుని యొక్క దయ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క కరుణ దయ మనం పొందామన్నమాట. క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు నాతో మీతో కరుణ చూపాం. కోపం కాదు, కోపం కాదు. అంటే దేవునికి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మీ మీద దేవునికి కోపం అసలే లేదనమాట. దేవునికి కోపం లేదని కాదు, కానీ దేవునికి కోపం ఉంది, కానీ మనతో ఇప్పుడు లేదు. దేవుని కోపం ప్రియులారా మనం చూడవచ్చు కల్వరి శిలువలో 2 కొరింథీయులు 5వ అధ్యాయం చివరి వచనం మనం చూడొచ్చు. యేసుక్రీస్తు పాపంగా మార్చబడామన్నమాట. యేసుక్రీస్తు మీదే తండ్రిన దేవుడు తన కోపం, శిక్ష, పాపం ద్వారా మరణం, శిక్ష ఉంది, పనిష్మెంట్ ఉంది, లేదని కాదు. కానీ ఆ శిక్ష యేసుక్రీస్తు నా కొరకు, నాకు మీకు బదులుగా ఉంది. కాబట్టి అక్కడ కల్వరి శిలువలో దేవుని కోపం కూడా మనం చూడొచ్చు. దేవుడు యేసుక్రీస్తును మీదే పనిష్మెంట్ పెట్టామన్నమాట. దేని కొరకు? నీవు ఇంకా పనిష్మెంట్ పొందవద్దు, శిక్ష అనుభవించే అవసరం లేదు. అలాగే నిత్య శిక్ష అనుభవించవద్దు, నిత్యంగా నీవు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. నిత్యం నీవు మనం సమాధానం అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి, నిత్య జీవనం పొందాలి, మేలు పొందాలి, నిత్యం ఆశీర్వాదం అనుభవించాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రియులారా ప్రాణం పెట్టిన కాబట్టి తండ్రిన దేవుడు ఒక కరుణ యేసుక్రీస్తు ద్వారా మనం పొందామన్నమాట. కాబట్టి దేవుని కరుణ మన మీద ఉంది కాబట్టి, దేవుడు మనతో కరుణ చూపాను కాబట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఇప్పుడు దేవుని కరుణ ప్రియులారా మనం చూసితే నిత్యమైన ప్రేమ కాబట్టి నిత్యమైన కరుణ కూడా అనమాట. ఇప్పుడు నిత్యం దేవుడు మనతో కరుణ చూపినాడు. ఇప్పుడు దేవుని కరుణ ఉండే జయం అనమాట, ఓటం లేదు. దేవుని కరుణ ఉండే చాలు. కాబట్టి దేవుని కరుణ పొందిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి కనగరం పడి పరిగెత్తుకొని వచ్చామన్నమాట. పరిగెత్తుకోవడం అంటే చాలా స్పీడ్ అనమాట. కాబట్టి మనం అనుకున్నాం, మనం తండ్రి దగ్గరకు జీవంగల దేవునితో కలిసి ఉండాలని మనం కోరుతున్నాము. అని దానికంటే ఎక్కువ ఆశతో, కోరికతో జీవగల దేవుడు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే, కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ప్రేమ సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమైన దేవుడు చాలా స్పీడ్గా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మలోనికి వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మలో ఇప్పుడు వచ్చేస్తామన్నమాట, కొత్తగా జన్మించిన మన ఆత్మలో. కాబట్టి మనం మెరకలుగా పుట్టినప్పుడు అది చాలా ఒక రెప్పపాటులో జరిగింది అనమాట. చాలా, ఎందుకంటే తండ్రి అందమనను ప్రేమిస్తున్నామన్నమాట. కాబట్టి మన దేవుడు పరిగెత్తుకొని వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటిది? నీవంటే దేవునికి అంత ఇష్టం అన్నమాట. కాబట్టి మన దగ్గరకు పరిగెత్తుకొని రావడం అంటే, తండ్రి పరిగెత్తుకొని రావడం అంటే, తండ్రికి కుమారుడు అంటే ఎంత ఇష్టం, కుమార్తె అంటే ఎంత ఇష్టం అని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి హృదయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవంటే యేసయ్యకు ఇష్టం అన్నమాట. నీవంటే జీవగల దేవునికి ఇష్టం. కాబట్టి కనిగరింపడి పరిగెత్తుకొని వచ్చాం. పరిగెత్తుకొని రావడం మాత్రం కాకుండా మనం చూసితే తప్పిపోయిన కుమారుడు కాబట్టి తండ్రి దగ్గర వచ్చినప్పుడు శిక్షిస్తారని కుమారుడు అనుకున్నాం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి ఏం చేస్తున్నారు? వాని మెడ మీద పడి ముద్దు పట్టుకోనేను. ఎన్ని ముద్దులు పట్టానని తెలియదు, కానీ ముద్దు అయితే పట్టాను. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను హత్తుకొని ఉన్నాం. నీ ఆత్మను హత్తుకొని ఉన్నాం అంటే ముద్దు పెట్టుకొని ఉన్నాం అనమాట. అంటే మన ఆత్మ ఏసీ ఆత్మ, మన ఆత్మ పరిశుద్ధాత్మ ఆత్మ ఒక్కటి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మనకు కొన్నిసారి ఇలాగ ఆలోచిస్తారు, ఏసే నన్ను కూడా ఒకసారి తాకి ఉండే ఎంత మేలని. కానీ ప్రియులారా మన సత్యం అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిరంతరం తాకుతారనమాట. నిరంతరం అంటే కనెక్ట్, అంటే జాయిన్ గా ఉన్నామన్నమాట. కాబట్టి నిరంతరం ఆ తాకుదలలో మనం ఉన్నాం.
వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మను మాత్రం కాదు, మన ప్రాణం శరీరాన్ని ప్రభు పరిశుద్ధాత్మ వలన తాకునాక. ఆ తాకుదల ప్రియులారా మనం చూసినట్లయితే మన హృదయంలో సంతోషం, మనకు సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, బలం, ధైర్యం వస్తుంది అనమాట. బలం వస్తుంది. కాబట్టి మోసే కోరుకున్న ప్రభు మీ సన్నిధి ఉంటే చాలు, సన్నిధి నా తోడుగా వచ్చిన నాకు చాలు. ఇక్కడ మోసేకి తెలుసు సన్నిధి వచ్చి ఉంటే జయం అనమాట, ఓటం లేదు. ధైర్యం వస్తుంది, మాటల్లో వస్తుంది ధైర్యం. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ వల్ల జీవగల దేవుడు ఎల్లప్పుడూ మనలో నివాసం చేసుకొని మనల్ని బలపరుస్తున్నామన్నమాట. శక్తి గల దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని నిరంతరం తాకుతారు. పరిశుద్ధాత్మకు తాకుదల మనకు నిరంతరం అవసరమని జీవగల దేవునికి తెలుసు, తండ్రికి తెలుసు. జీవగల దేవుని ఒక తాకుదల, క్రిస్తు ఒక తాకుదల, పరిశుద్ధాత్మ ఒక తాకుదల నాకు మీకు నిరంతర అవసరం లేదు. ఆదివారం మాత్రం సరిపోలేదు, లేదంటే శుక్రవారం మాత్రం సరిపోలేదు, లేదంటే ఫలానా నైట్ ప్రేయర్ ఆ సమయంలో మాత్రం అని సరిపోలేదు. నిరంతరం తాకుదల కావాలన్నమాట. అందుకొరకు బైబిల్లో నిరంతర ప్రార్థన, నిరంతరం ఆరాధన, నిరంతరం స్తుతి, నిరంతరం. హల్లెలూయా. అప్పుడు జీవగల దేవునితో ప్రియులరా మనకు తాకుదల నిరంతరం ఉండాలి అనమాట. స్తోత్రం. అందుకొరకు తండ్రి దేవుడు ప్రియకుమార్ని మన ఆత్మలో పెట్టారు. స్తోత్రం. కాబట్టి మనం ఆదివారం ఫలానా చోట్ల వెళ్తున్నప్పుడు అని కాదు, కానీ ఆదివారం వెళ్ళడం, మనం సంఘ సహవాసం కలిసి మనం ఉండాలి, తప్పు కాదు, చేయాలి. అది మన బాధ్యత అనమాట, సంఘ సహవాసం. కానీ మన సత్యం అర్థం చేసుకోవాలి. నిరంతర పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను తాకుతున్నాం, మన హృదయాన్ని తాకుతున్నాం. నిరంతరం జరుగుతుంది అనమాట. మీ లోపలే, మీ హృదయంలో, మీ ఆత్మలో అది జరుగుతుంది నిరంతరం. ఇప్పుడు మనం చాలాసారి అనుకున్నాము పలానా బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు మాత్రమే నిరంతరం ప్రభు తాకుతున్నామని. కాదు, సత్యమని అర్థం చేసుకోవాలి. నిరంతరం మన తాకినట్టు తండ్రి దేవుడు క్రిస్తుని మనలోనే పెట్టాం, పరిశుద్ధాత్మను మనలో మీలోనే పెట్టాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు అడవిలో ఉన్నా కానీ, రోడ్డు మీద ఉన్నా కానీ, ఇంటిలో ఉన్నా కానీ, బయట ఉన్నా కానీ, గుడిసెలు ఉన్నా కానీ, పెద్ద బెంగళూరులో ఉన్నా కానీ, ప్రభు అయితే పరిశుద్ధాత్మ వలన మిమ్మల్ని నిరంతరం తాకుతున్నాం అనమాట. నిరంతరం ప్రభు ఒక తాకుదల మనకు అవసరం. హల్లెలూయా. మనకు ప్రభు ఒక తాకుదల ప్రియులారా మనకు అవసరం. హల్లెలూయా. అప్పుడు మనం బలవంతుల బ్రతుకు అనమాట. కాబట్టి దేవుడు నిరంతరం ప్రియులారా మనను తాకుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినైతే పెద్దకు తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి 22వ వచనం ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి తను దాసులను చూసే, మొదటి మనం చూసినట్లయితే చిన్న కుమారుని చూసాము, దాసులను చూశారు. అంటే చూపుకు అర్థం ఉంది అనమాట. త్వరగా ప్రశస్త వస్త్రాలు తీసుకొని రావాలి. చిన్న కుమారుడు తిరిగి వచ్చాము, తప్పిపోయిన కుమారుడు, లేదంటే ఇప్పుడైతే మనం కొందరు తప్పిపోయిన స్థాయిలో ఉన్న కుమారుడు ఉండవచ్చు, కుమార్తె ఉండొచ్చు. కాబట్టి వారు తిరిగి వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైన ప్రశస్తమైన వస్త్రం ఇవ్వాలి. తన దాసులను చూసి చెప్పామన్నాడు. ప్రశస్త వస్త్రమును అది కూడా చూడండి, త్వరగా తీసుకొని రావాలి. అంటే దానికి అర్థం నేను పాపం ఆ ఒక వస్త్రం ధరించుకొని చూడడం పరిశుద్ధమైన దేవునికి ఇష్టం లేదనమాట. అలాగే మనం దుఃఖంతో, నిరాశ, బాధతో ఎల్లప్పుడు ఉండడం తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రశస్తమైన వస్త్రం, శ్రేష్టమైన వస్త్రం అది కూడా త్వరగా తీసుకొని రావాలి. త్వరగా తీసుకొని తెచ్చి, కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించబడి అదే జరిగింది. దేవుని యొక్క రక్షణ వస్త్రం, నీదైన వస్త్రం ప్రియుల దేవుడు క్రిస్తు ద్వారా జీవగల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. వస్త్రం, పాపం దేవుడు క్షమించేశారు. రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగామన్నమాట, శుద్ధి చేశామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో, పరిశుద్ధ రక్తం ద్వారా కడుగబడుతున్న మీరు పాపి కాదనమాట. పాపి అనే పేరు ముందు, పాపి అనే పేరు. ఇప్పుడు చాలా సంవత్సరం మనం పాపిగా బ్రదైనా కాబట్టి మన మనసులో అది ఫీడ్ అయి ఉండొచ్చు పాపి అని. యేసు రక్తం ద్వారా కడగబడిన దేవుడు రక్తం ద్వారా కడగబడి, దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి, అది కూడా పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చేసాం, పరిశుద్ధులుగా మార్చేసాం అన్నమాట. ఇది మనం నమ్మాలి. కానీ మన గతకాలములో ఉన్న పాత అదే మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి పాతది
కాబట్టి నూతన నిబంధన యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియుల మన పాపాలు క్షమించి మనను నీతి ముందలుగా మార్చేసాం, పరిశుద్ధులుగా మార్చేసాం. కాబట్టి నీవు దేవుని యొక్క పరిశుద్ధమైన దేవుని కుమారుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కూడా మీన్ పరిశుద్ధలం అన్నమాట. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నవాడు దేవునికి స్తోత్రం, శుద్ధి చేస్తున్నవాడు స్తోత్రం. ఇప్పుడు మన ఆత్మలో ప్రియులర దేవుడు ప్రియులర శుద్ధి చేశామన్నమాట. అందుకొరకు నూతన సృష్టిగా దేవుడు మార్చాం. కాబట్టి ప్రశస్తమైన వస్త్రం దేవుడు ధరింపు చేసిన కాబట్టి ప్రియులారా మనం దేవుని శుద్ధిస్తాం. అది కూడా మనం చూసినట్లయితే ఆ వస్త్రం నిత్యం ఉండే వస్త్రం అనమాట. నీది దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నీతి వస్త్రం నిత్యం అది నిలబడేది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రశస్తమైన వస్త్రం త్వరగా తీసుకొని రావాలని ప్రియులరా తండ్రి మాట్లాడినట్టు ప్రియులరా మనం చూడొచ్చు. కాబట్టి మనం స్వార్థం రక్షణ పొందినప్పుడు అది మన జుదుమలో జరిగిన కాబట్టి దేవునికి స్తోత్రంగా తెచ్చి వేని కట్టి వేనికి ఇంకా చేతికి ఉంగరము పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి మాత్రం కాకుండా కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు నింపి మనల్ని అలంకరిస్తాయి అనమాట. అంటే కొదవలు తెరుస్తాయి అనమాట. మీ జీవితంలో చాలా కొదవలు ఉండొచ్చు అని కొదవలు తెరిచే దేవుడు మన దేవుడు. ఆత్మలో ఉన్న కొదవలు దేవుడు తెరిచినవాడు స్తోత్రం. ఇంకా ప్రాణంలో కొదవలు దేవుడు తెరిచినాక, శరీరంలో ఉన్న కొదవలు దేవుడు తెరిచినాక అంటే ప్రతి ఏరియా తండ్రి చూసే దేవుడు, జీవగల దేవుడు ప్రతి ఏరియా చూస్తాడు. మనకంటే ఎక్కువ చూస్తాడు. అల్లెలుయా. కొన్నిసారి మనం అనుకున్నా మనమే మనల్ని ఎక్కువ చూస్తున్నామని కాదు, మనకంటే ఎక్కువ మనల్ని మన గురించి ఆలోచన కలిగిన తండ్రి మన దేవుడు, మన గురించి ఎక్కువ ఆలోచన చేసే దేవుడు. కాబట్టి నీవు నేను ఇంకా ఆలోచన వేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ తండ్రి నా గురించి ఆలోచన చేస్తున్నాం, నన్ను చూస్తున్నాం, నాతో కరుణతో ఉన్నాం, ప్రేమతో ఉన్నామని గ్రహించుకొని మనం ఆనందించాల్సిన వారం. ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు, క్రొవ్వైన దూడను తెచ్చి వధించుడి, మనము తిని పడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికారు, తప్పిపోయి దొరికానని చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అంతటా వారు సంతోషపడసాగారు. కాబట్టి కలువరిశిలో మరణం ద్వారా యేసుక్రీస్తు మనకు దేహమని చూపించారు. తండ్రి ఇంటికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రశస్త వస్త్రం మనకు ధరిపి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుని కుమార్తెగా మనం ఎక్కువ ఆనందించాల్సిన వారు మనం అనమాట. ఎందుకంటే శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదం మనం పొందేయమన్నమాట. ఇంకా పొందుతేనే కాదు, క్రిస్తువును మనం పొందేయమంటే క్రిస్తువుని ఆశీర్వాదాలు మనం గ్రహించిన కొలది సంతోషం గ్రహిస్తూ అవుతాయి. కాబట్టి శ్రేష్టమైనది తండ్రిని దేవుడు ప్రియులారా మనకి ఇచ్చేసాను. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రం ఇచ్చేస్తాం. ఫస్ట్ మామూలుగా వస్త్రం ఇస్తాం, తర్వాత ప్రశస్తమైన వస్త్రం ఇస్తామని కాదు, ప్రశస్తమైన వస్త్రం డైరెక్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు తండ్రిని దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే శ్రేష్టమైనది తర్వాత ఇస్తామని కాదు, ముందే ఇచ్చేస్తామన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రిని దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించాను. ఇంకా క్రిస్తువుని మనం అర్థం చేసుకోవాలి. పౌలు దానిలో ప్రియులారా పౌలు క్రిస్తు గురించిన అది శ్రేష్టమైన జ్ఞానం. దానికి అర్థం మెల్లమెల్లగా జ్ఞానంలో ఎదిగామన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రతిరోజు క్రిస్తువుని అనుభవించుకోవాలి. క్రిస్తు యొక్క ప్రెసెన్స్, పరిశుద్ధాత్మ దేవునికి శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం గ్రహించినప్పుడు సంతోషం గ్రహిస్తా అవుతుంది. మనలో ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని ఆ మెసేజ్ మనం వినాలి, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గ్రహించిన కొలది సంతోషం గ్రహిస్తా అవుతుంది అనమాట. అందుకొరకు మనం పరిశుద్ధ గ్రంథం చదవాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి. అంటే క్రిస్తు ఎంత గొప్పవాడని అలాంటి మెసేజ్ మనం వినాలి, అది వాక్యం ధ్యానించాలి. అప్పుడు మనకి ఇంకా మనం అర్థమైపోతాయి. మనం ఎంతగా గ్రహించిన కొలది అబ్బో ఇంత గొప్ప క్రిస్తువును తండ్రిన దేవుడు నాకు ఉచితంగా ఇచ్చామని మనం అర్థం చేసుకొని మనం పాట పాడదాం, ఆరాధిస్తాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ మనం చూడవచ్చు, పెద్ద కుమారుడు ఇంటికి వస్తున్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే బయట పొలముల నుండి పెద్ద కుమారుడు వచ్చినప్పుడు వాద్యములను నాట్యములను జరుగుడ వినామనమాట. కాబట్టి మన జీవనంలో కూడా మ్యూజిక్ అంటే పరిశుద్ధాత్మ నింపబడి మనం పాటలు పాడాలి, స్తుతి గీతాలు పాడాలి. ఎందుకంటే ప్రియులారా తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం పాటలు పాడాలి. కాబట్టి పరిశుద్ధ దీపం కన్నా దేవుని కంటే గొప్పది ఇంకా ఏమీ లేదు, ఎవరు ఇవ్వలేదు ప్రియులారా. ఇప్పుడు అంత ఖరీదైన క్రిస్తును తండ్రిని దేవుడు మనకి ఇచ్చేసాం. ఆ క్రిస్తుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనం
పాటలు పాడాలి, ఆరాధించాలి. ఇంకా నీవు నేను దుఃఖంతో ఉన్నామంటే దానికి అర్థం క్రీస్తు యొక్క విలువ మనకు ఇంకా అర్థం కాలేదన్నమాట. జీవగల దేవుడు ఎంత గొప్పవాడని విలువ మనకు ఇంకా అర్థం కాలేదు. తండ్రి దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవన్, రక్షణ, పాపశ్రమణ, దాని యొక్క విలువ, శిలువ మరణం ద్వారా ఉన్న జయం, దాని యొక్క గొప్పతనం మనకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి మనం దుఃఖంతో, నిరాశ, బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి అందుకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం చేయమని, నా కన్నులు తెరము, నా గ్రహింపు దయచమని ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు గ్రహింపు దయచేయము. దేవుడు మన గ్రహింపు దయచేయాలి. మనం కళ్ళు, ఆత్మ కళ్ళు దేవుడు తెరచినాక, ఆ దేవుడు జ్ఞానం, దేవుడు మన మనసులో దేవుడు నూతన పరిచినాక, కాబట్టి అది గ్రహించిన కొలది ప్రియులారా, జీవం గల దేవుడు ఎంతో గొప్పవాడని మనం గ్రహించిన కొలది మనకు సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట. గ్రహింపు చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ దాని మధ్యలో ప్రియులారా మనం చూస్తుంటే సాతాను చాలా అడ్డుపడుతుంది. అబద్ధాలు ద్వారా కానీ, నెగిటివ్ విషయాలు కానీ నేర్పించి ప్రియులారా మనసును డైవర్ట్ చేస్తున్నారేమో. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోవాలి, జీవంగల దేవుడు ఎంత గొప్పవాడని మనం గ్రహించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, అది గ్రహించిన కొలది అది గ్రహించడం మాత్రం కాదు, అది అనుభవించుకోవచ్చు అనమాట. క్రీస్తుని మనం గ్రహించాలి, దేవుని యొక్క శక్తి మనం అనుభవించుకోవచ్చు. దేవుని యొక్క శక్తి మనం గ్రహించాలి, అనుభవించాలి. అప్పుడు అనుభవ జ్ఞానం అనమాట. ఇప్పుడు మన సంతోషం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది కూడా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒకరోజు కాదు, ఈ యుగంలో, రాబో యుగంలో నిత్యం అనమాట. నిత్యం జీవం కలిగిన దేవుని మనం అనుభవించాలి, పరిశుద్ధ దేవుని తాకుదలను మనం అనుభవించాలి. అదే సంతోషం అనమాట, అదే సమాధానం, అదే ప్రియులారా నెమ్మది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, పాటలు, నాట్యం అంతా జరుగుతున్నాయి. హల్లెలూయా. పాటలు మనం చూసినట్లయితే నృత్యం, నాట్యం, మ్యూజిక్, ఆనందం వచ్చినప్పుడు అది వాడదాం. ఇప్పుడు ఈ దేవుని ఈ కాలంలో మనమే ఎక్కువ ప్రియులారా మనం ఇది చేసుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన మనం దేవుని ప్రేమ నింపబడి మనం పాటలు పాడాలి. పాడేవారిగా మార్చబడితే అంతే, ఆటోమేటిక్ మార్చబడితే. పాడమని చెప్పాల్సిన అవసరం లేదు, ఆరాధన చేయమని చెప్పాల్సిన అవసరం లేదు, మిర్చి వాడుకో, నాట్యం చేసుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సత్యం గ్రహించిన కొలది నాట్యం వస్తాయి అనమాట. మనకు తెలుసు, మన పిల్లలకు ఏదైనా శ్రేష్టమైన గిఫ్ట్ మనకు కొనిచ్చినప్పుడు వారు గంభీర స్వరంతో వారు కదలుతారు. అదే నాట్యంగా మార్చబడుతుంది అనమాట, శ్రేష్టమైనది. కాబట్టి అలాగే ప్రియులారా శ్రేష్టమైనది మనకు తండ్రి దేవుడు ఇచ్చేస్తాం. కాబట్టి మనం ఎంతగా ఆనందించాలి. అందుకొరికి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పారు, మీరు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఇంకా దుఃఖం, నిరాశ, బాధ ఉండడానికి మన సమయం ఇది కాదు. ఎందుకు ఇంకా చాలా మంది దుఃఖం, నిరాశ, బాధపడుతున్నామంటే ఇంకా ఏదో దొరకలేదు, ఇంకా ఏదో ఒకటి పొందలేదు, దాన్ని బట్టే దుఃఖం. కొందరేమో డబ్బు నా చేతిలో రాలేదని, లేదని ఆరోగ్యం లేదని, కొందరేమో సంతోషం లేదని, సమాధానం లేదని, పిల్లలకు మంచి భవిష్యత్తు లేదని, పిల్లలు పుట్టలేదని, లేదండి మంచి జోబు దొరకలేదని. కాబట్టి నా కుమారుడు మంచి దేవుని త్వరలో పరిశుద్ధంగా బ్రతకలేదని, అలా ఉండిన విషయంలో మనం చూస్తున్న చాలా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది క్రిస్తులో పరిష్కారం ఉంది అనమాట. క్రిస్తులో స్వస్థత ఉంది, క్రిస్తులో సమాధానం ఉంది. ఇప్పుడు పరిశుద్ధమైన జీవితం సాధ్యమనమాట. క్రిస్తు ద్వారా పరిశుద్ధమైన జీవితం సాధ్యం లేదు. ఇప్పుడు తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేసాం. ఆ గెలుపు దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుడు అనుగ్రహించిన దాని కొరకే మన వాక్యం ధ్యానించాలి, చదవాలి. ఇప్పుడు మన మనసు నూతన పరిచే సత్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచినాక అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన జీవితం ఆనందంగా మార్చబడుతుంది, సంతోషంగా మార్చబడుతుంది. ఇప్పుడు నాకు లేదు అని ఆలోచన, తలంపు వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, నాకు ఉంది, నాకు సత్యగా తన జీవం గల దేవుడే నాకు అండగా ఉన్నాం. ఆ గ్రేపు ఇంక్రీస్ అవున్నారు. ఆ గ్రేపు ఇంక్రీస్ అవుతున్నప్పుడు ధైర్యం వస్తుంది అనమాట, ధైర్యం వస్తుంది, బెల్లం వస్తుంది అనమాట. మన చూపు తేడా వస్తుంది, మాటలు తేడా వస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. గొప్ప దేవుడు నాకు అండగా ఉన్నా, ఆ గణింపు దేవుడు సమృద్ధి అనుగ్రహించిన గొప్ప ఆకాశ భూమి సందర్భం అందరిన పరిశుద్ధ దేవుడు నాకు తోడుగా అండగా ఉన్నామని గ్రేపు వచ్చిన కొద్ది మీ మాటలు ఈ హల్లెలూయా మీరు నడిచినప్పుడు అదంతా తేడా వస్తాయి అనమాట, తేడా వస్తుంది, ధైర్యం వస్తాయి అనమాట. ఇక్కడ జీవగల దేవునితో నాకు సంబంధం ఉంది, జీవగల దేవునికి నాకు అండగా ఉన్నాయి. కాబట్టి నేను భయపడను అని చెప్పే వ్యక్తిగా మార్చబడరు. నాకు భయపడను, దేవుడు సహాయం చేస్తాడు, గొప్ప దేవుడు ఉన్నాడు. అలాగే అదే మన ధైర్యం అనమాట, అదే బలం. ఒకరోజు కాదు, నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇంకా
ఇంకా ప్రియులారా 31వ వచనం, అందుకు అతడు కుమారుడా నీవెల్లప్పుడును, కాబట్టి తల్లితో అడిగామన్నమాట. పెద్ద కుమారు అడిగా, నాకు ఇందులో నేను ఇన్ని రోజులు నేను ఉన్నా, నీకు ఇష్టమైనది నేను చేస్తున్నా, నీవు చెప్పినట్టే నేను చేస్తున్నా, కానీ నాకేమో నీవు నాకెన్నడూను ఒక మేకప్ పిల్లలైనను ఏలేదు. కంప్లైంట్ చెప్తున్నాం అనమాట. నాకెన్నడూను ఒక మేఘ పిల్ల, ఇది 30వ వచనంలో రాయబడింది, నాకెన్నడూను ఒక్క మేఘ పిల్లలైనను ఏలేదు అని పెద్ద కుమారు చెప్తున్నా. తండ్రి ఇంటిలో ఉన్నాము, కానీ ఒక్క మేఘ పిల్లలు కూడా నాకు ఏలేదు తండ్రి అని డైరెక్ట్ చెప్తున్నా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా కొన్నిసార్లు ఇలాగ చెప్తారని, నాకు ప్రభువా నన్ను మీరు స్వస్థపరచలేదని, నాకు డబ్బు ఇవ్వలేదని, ఆరోగ్యం ఇవ్వలేదని, సంతోషం ఇవ్వలేదని, సమాధానం ఇవ్వలేదని, రకరకాల కంప్లైంట్ చెప్పడానికి మనకు ఉండొచ్చాం. అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రిలో జీవంగల దేవుల్లో అన్ని ఉంది అనమాట. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి అనే దేవుడే ప్రియులారా మనం చూసినట్లయితే ఆకాశ భూమి సందడి అంతా సృష్టించాడు. ఆది కాండంలో మనం చూడవచ్చు, వెలుగు కలిగినాక భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇప్పుడు మనం చూస్తున్న చెట్టులు గాని, జంతువులు గాని, పక్షులు గాని, ఇదంతా టోటల్ గా తండ్రి అయిన దేవుడు తన మాటల చేత సృష్టించాం. మనిషిని మాత్రం, నరిని మాత్రం దేవుడు తన చేతితో మట్టి తీసుకొని దేవుడు నిర్మించామన్నమాట. తర్వాత జీవశ్వాసం ఊది జీవం అనుగ్రహించారు. ఇప్పుడు సృష్టికర్త అన్న దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అన్న దేవుడు మనకు అండగా తోడుగా ఉన్న దేవుడు, గొప్పవాడు, శక్తి గల దేవుడు, బలం గల దేవుడు. కాబట్టి ఆ దేవుడు, ఆ తండ్రి ఆ తండ్రి దేవుడు మన తండ్రిగా ఉండడం వలన మన కొదువు ఉండలేదన్నమాట. కానీ మనం గ్రహించాలి, కానీ మన మనస్సు ఇంకా నూతన పరచబడాలి. ఇప్పుడు తండ్రిను మన తండ్రిగా చూడాలి. జీవగల దేవుడు మన తండ్రిగా ఉండడం అంటే మామూలు విషయం కాదు, మామూలు చిన్న విషయం కాదు. అది చాలా గొప్ప విషయం అనమాట. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు ఆ ఒక స్థాయికు దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులరా, తండ్రి ఉన్నాం, కానీ కుమారుడు చెప్తున్న విషయం, నాకెన్నడూను ఒక మేఘ పిల్లలను ఏలేదు అంటే నేను గ్రహింపలేదన్నమాట. ఈ కుమారుడు కానీ గ్రహింపలేదు. తండ్రికి ఉన్నదంతా కూడా కుమారుడు అని గ్రహింపలేదు. కాబట్టి అందుకొరకు తండ్రి స్పష్టంగా చెప్తున్నా 32వ వచనం, అందుకు అతడు కుమారుడా నీవెల్లప్పుడూను నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. దేవునికి స్తోత్రం. మనము సంతోషపడి ఆనందించుడు యుక్తమే. ఇప్పుడు నాదంతా కూడా నీదే. హల్లెలూయా. తండ్రి చెప్తానమాట, నాదంతా నీదే. కాబట్టి ఆ తండ్రి ముందు, ఆ యేసుక్రీస్తు ముందు మనం కూడా ఏం చేసుకోవాలి? పరిశుద్ధ యాగం మనం సమర్పించాలి. మనల్ని ఇవ్వాలి. మన ఆత్మ ప్రాణ శరీరం ఆ ప్రేమ ముందు మనం సమర్పించాలి. మనం దేవునికి మనల్ని పూర్తి ఇవ్వాలి. అప్పుడు మనదంతా జీవగల దేవునిది అనమాట. దేవుడు మనది, మనం దేవునికి చెందిన వారం, దేవుడేమో మనకు. అదే మన ఆత్మీయ జీవితం, అదే మన లైఫ్ అనమాట. జీవగల దేవుడు మనకంట ఉన్న, మనం దేవునికి తోడుగా, దేవుడు మనకు తోడుగా, అంటే మనం దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం ప్రియుల ఆత్మీయ జీవితం. దేవుని ఒక సంకల్పం అనమాట. అందుకందరూ నా కుమారుడ నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవగల దేవునికి కలిగినదంతా కూడా మనదనమాట. దేవునికి స్తోత్రం. ఇది మనం గ్రహించాలి. కొందరు చెప్తారు ఇది నాదని, వారిదని చెప్తారేమో. తప్పు మనం పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం బాధపడాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకంటే తండ్రిని దేవుడు గొప్ప దేవుడు, ఆశీర్వాద పూర్ణుడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిను దీవించిన తర్వాత కూడా ఇంకా మిగిలి వస్తుంది. మనం యేసుక్రీస్తు మనం చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి స్తోత్రం చెప్పి వారికి ఇచ్చిన తర్వాత వారు అందరు తిన్నారు. కడుపు నుండి తిన్న తర్వాత మిగిలి వచ్చామన్నాడు. కాబట్టి నేను ఇంకా బాధపడే అవసరం లేదు. నాకు ఉన్న దీవెన నాకు తగ్గిపోతాయేమని. అంటే తండ్రిన దేవునితో మనం కనెక్ట్ ఉండాలి. జీవగల దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. అంతే. జీవగల దేవునిలో కొదువ లేదనమాట. కాబట్టి సమృద్ధి ఉంది. ఎంతమందికి ఇచ్చినా ఇంకా మిగిలి వస్తాయి అనమాట. కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా నిత్య యుగాలు మన ఆశీర్వాదాలు అనుభవించిన గానీ ఇంకా మిగిలి వస్తాయి అనమాట. నిత్య యుగాలు మన సంతోషం గాని, సమాధానం గాని, స్వస్థ గాని, ఆశీర్వాదాలు గాని మనం అనుభవించిన తర్వాత కూడా
ఇంకా మిగిలి వస్తుంది. అంటే మన దేవుడు ఇటర్నల్ సోర్స్ అన్నమాట. ఆశీర్వాదానికి సోర్స్ మన జీవగల దేవుడు అనమాట. అంటే ఆగలేదన్నమాట, ఆ ఊట ఆగలేదు. హల్లెలూయా. ఆశీర్వాదం ఆగిపోయేది కాదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రవహించే ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఇంత గొప్ప దేవునితో కలిసి బ్రతకడం గొప్పది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుని కుమారుగా మన మెరకల్ సంతానం, మన వాక్యం దాని పరిశుద్ధాత్మలైన మెరకల్ గా దేవుడు మనల్ని తన కుమార్తెగా మనకు జీవం బ్రతికించామన్నమాట. మనం పుట్టామన్నమాట. కాబట్టి పుట్టిన కాబట్టి మన హక్కు ఉంది అనమాట. నువ్వు వారసురాలన్నమాట. జీవగల దేవుని యొక్క దేవుడే మన సొత్తు. మన ఏమో దేవుని సొత్తుగా దేవుడు మార్చినట్టు దేవునికి స్తోత్రం. రెండు లేదు. జీవగల దేవుడు మీరు రెండని దేశి ఆలోచన, అది పాత ఆలోచన అనమాట. ఒకప్పుడు అలాగున్నాం, కరెక్టే. కానీ అదే తలముతో ఇప్పుడు కూడా బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం ద్వారా మన మనసును నూతన పరచుకోవాలి. ఇప్పుడు నీవు దేవుడు ఒక్కటే అనమాట, రెండు కాదు. ఇప్పుడు జీవగల దేవుడు మనకు అండగా ఉన్నాం, చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రశస్తమైన వస్త్రం ధరిపేసిన దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. ఆమేన్. మనతో కర్ర చూపిన దేవుని స్తుతిస్తాం, మన పావాలు క్షమించిన దేవుని స్తుతిస్తాం. కాబట్టి మనను హల్లెలూయా పట్టుకున్న జీవగల దేవుని ప్రియులారా స్తుతిస్తాం, మన పిలిచిన దేవుని స్తుతిస్తాం. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతకడానికి కొరకు మనల్ని పిలిచాం. కాబట్టి దానిలోనికి దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఆ అనుభవంలో మనం ఉన్నాం. క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనలో ఉన్నాం, మనం జీవగల దేవుని ఉన్నాం, దేవునితో కలిసి. ఇదే మనం ఇది దేవుడు చేస్తున్నవి ప్రియులారా మనం స్తుతిస్తాం. ఆ కృపా దేవుడు ఇది అధికంగా మనం గ్రహించే కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మనం గ్రహించిన కొలది సంతోషం, సమాధి, నెమ్మది ఇంగ్రీస్తూ అవుతాయి. తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాయి, వాక్యానుసరంగా బ్రతుకుతాయి. ఎందుకంటే జీవగల దేవుడు పరిశుద్ధ దేవుడు మేలు ఉన్నాయి కాబట్టి మరి పరిశుద్ధంగానే బ్రతుకుతాయి. కాబట్టి జీవగల దేవునితో పరిశుద్ధులైన క్రీస్తుతో కలిసి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతారు. వారి మాటలు కరుణ మాటలు వస్తాయి, ప్రేమ మాటలు వస్తాయి, దేగలైన మాటలు వస్తాయి, క్షమించే మాటలు వస్తాయి, దీవించే మాటలు వస్తాయి. పనికిరాని మాటలు రాదన్నమాట. పనికిరాని మాటలు ఇప్పుడు కూడా వస్తున్నామంటే జీవగల దేవునితో సంబంధం లేనట్టే. జీవగల దేవునికి సంబంధం కలిగిన వ్యక్తి తగ్గిపుతో దేవుని చిత్తానుసారంగా ప్రియులారా బ్రతుకుతారు. ఇప్పుడు జీవగల దేవునితో కలిసి ప్రియులారా మనం బ్రతుకుదాం. కాబట్టి దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనం చూస్తున్నాడు. దేవుని స్తుతిస్తాం. తల్లి గర్భములో పడినప్పుడే మొదటిగా ప్రియులారా తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు మనం చూసాం. ఆ చూపు ఇప్పుడు కూడా ఉంది అనమాట. జగత్ పునాది వేయబడక మునుపు చూసిన దేవుడు తర్వాత చూపు మారుస్తేనే కాదు, ఇప్పుడు చూసిన దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూసిన దేవుడు నిరంతరం మనల్ని చూస్తున్నాం. అంటే చూస్తున్నామంటే మన పరిస్థితి అన్నీ తెలుసు దేవునికి. దానికి తగినట్టు సహాయం చేస్తాడు. జీవగల దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేని గురించి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ప్రభువులో ఆధారపడదాం. జీవగల దేవుని ప్రభు నాకు సహాయదేమో, నన్ను బలపరచు, ముందుకు నడిపించము, నీ గురించి ఇంకా గ్రహించట్టు నాకు కృపదేమో, నన్ను బలపరచము, నా ఆత్మ ప్రాణ శరీరం బలపరచము. కాబట్టి నిరంతరం పరిశుద్ధాత్మ వల్ల జీవగల దేవుడు మనం తాకుతున్నాం అనమాట. ఆదివారం మాత్రం కాదు, పలానా బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు దేవుడు తాకుతాడని కాదు. ఫలానా బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు దేవుడు తాకుతాడని కాదు. సువార్తని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ఆ నిమిషం నుండి తాకుతున్నాం అనమాట. దేవుడు నివాస చేస్తున్న దేవుడు నిరంతరం తాకుతాను. మనం అనుకున్నాము ఫలానా చోటులో వెళ్ళినప్పుడు మాత్రం తాకుతాడని, కానీ సత్యపరిలారా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు నిరంతరం మనల్ని తాకుతాడు. లేదు కాబట్టి చర్చ్ బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు ఇప్పుడు కూడా తాకుదల జరుగుతుంది, లేదని కాదు. ఇంటిలో ఉన్నప్పుడు కూడా తాకుదల జరుగుతుంది. అంటే నిరంతరం అనమాట. అంటే నిరంతరం జీవగల దేవుని ఒక తాకుదల నాకు మీకు అవసరమని తండ్రి అయిన దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని అదేగా మన ఆత్మ ప్రాణ శరీర జీవగల దేవుడు పరిపాలన చేయనాక ఇప్పుడు సంఘ సహవాసం చేయాలి. వ్యక్తిపరంగా మనం ఉన్నప్పుడు దేవుడు ప్రభు మనల్ని తాకుతున్నాం. దాన్ని బట్టి స్తోత్రం. సంఘంగా మన అందరూ కలిసి ఫలానా బిల్డింగ్ లో ఉన్నప్పుడు, లేదంటే బిల్డింగ్ బయట ఉన్నప్పుడు ఇప్పుడు కూడా తాకుతుంది అనమాట. చర్చ్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, చర్చ్ బిల్డింగ్ బయట ఉన్నప్పుడు జీవగల దేవుడు తాకుతాడు. నిరంతరం తాకుతున్నాం అనమాట. ఈ సత్యం అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి దేవుడు క్రీస్తుని మనల్ని నాటిన కాబట్టి క్రీస్తు మనల్ని నిరంతరం తాకుతున్నాం. మనం రోడ్లో నడిచినప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే, ఈ భూమి మీద ఎక్కడ వెళ్ళినా సరే నిరంతరం దేవుని తాకుదల మనలో జరుగుతుంది. హల్లెలూయా.
అది సత్యమన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మనకు అనిపిస్తుంది ఆ కొద్దిసేపు మాత్రం తాకుదల జరుగుతుంది, మిగిలిన సమయం ప్రభు మనతో కనెక్ట్ లేనట్టు మనకు తప్పుడు సమాచారాలు మన మనసులో పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సత్యం పడిందా తండ్రి దేవుడు క్రిస్తువును మళ్ళీ నాట్యం ఆ క్రిస్తు మనల్ని నిరంతరం తాకినాక, పరిశుధాత్మదోడు నిరంతరం నా ఆత్మ ప్రాణం శరీరాన్ని తాకినాక, అదే నిత్యమైన జీవంగల దేవునితో నిత్య సహవాసం. అలాగే ఇక మధ్యలో గ్యాప్ లేదనమాట. ఆమెను చెప్తున్నప్పుడు తాకుదల అయిపోయినట్టు దయచేసి అనుకోకండి. ఆమెను చెప్తున్నప్పుడు అయిపోయినట్టు నో, ఆమెను తప్పి చెప్పినా గానీ తర్వాత కూడా కొనసాగించబడతాయి అనమాట. జీవంగల దేవునితో జీవంగల దేవునితో మనం ఆత్మలో ఉన్న రిలేషన్షిప్ నిత్యమైన మాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎండు లేదు, దానికి ఎండు లేదు. మొదటి పేతురు మొదటి శివుడి భాగములు మనం చూడొచ్చు. వాక్యానికి ఎండు లేదు. జీవగల దేవుని మాట నిత్యమైనది. నిత్యమైన వాక్యం ద్వారా ఆమె పరిశుధాత్మ సహాయాలైనా మనం మెరుకలుగా పుట్టాం. ఒకటి మెరుకలుగా పుట్టిన మీకు జీవగల దేవునితో తండ్రి జీవగల దేవునితో ఉన్న సహవాసములో నిత్యం కొనసాగించబడదు. మధ్యలో ఇంకా గ్యాప్ లేదు. ఇంకా మరణం కూడా మనల్ని వేరు చేయలేదు. మరణం కూడా ప్రియులను వేరు చేయలేదు. ఏది కూడా వేరు చేయలేదు అనమాట. అది రోమీయులకు రాసిన 8వ అధ్యాయంలో పౌలు గారు ఇంకా స్పష్టంగా చెప్తున్నాను అనమాట. దేవునికి క్రీస్తు ప్రేమ నుండి జీవగల దేవుని నుండి మనల్ని ఏమీ వేరు చేయలేదు. అది హల్లెలూయా. దేవుడు కృప మనకు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మాకు అవసరమైనది ఏంటదని గ్రహించుకొని తండ్రి, అవును మీరే మాకు అవసరం అని గ్రహించుకొని ప్రభువా జీవాధిపతి మీరు దిగివచ్చినట్టు వందనాలు. సువార్త ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించే గొప్ప అనుభవం తండ్రి మాకు అందరికీ అనుగ్రహించినట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రియ పిల్లలుగా తండ్రి మమ్మల్ని మార్చినట్టు వందనాలు తండ్రి. మనం మేము ఒక్కప్పుడు అనుకున్నాం ఆశీర్వాదానికి అర్హులు కాదని, కానీ మమ్మల్ని ఆశీర్వాదానికి అర్హులుగా తండ్రి రక్తం ద్వారా కడిగి పాపాలు క్షమించి అర్హులుగా మార్చినట్టు దేవా ఆరాధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. కానీ ఆమె కరుణ చూపు, ఆమె కరుణతో మమ్మల్ని చూస్తున్నాడు. వందనాలు. ఆమె దేవా మీ కరుణ మీ దయ గొప్పది. ఆ కరుణ మాకు అనుగ్రహించాడు. వందనాలు. మీ కరుణలో మేము ఉన్నాం తండ్రి. మీ దయలో మేము ఉన్నాం కాబట్టి స్తోత్రం. మీ ప్రేమలో ఆమె ప్రేమ అనుభవించి కృప మాకు అనుగ్రహించాడు. సుధీస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన వారందరిని బట్టి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా ప్రతి దేవుళ్ళు వారు అనుభవించిన క్రీస్తు ద్వారా దేవుళ్ళు అనుభవించినాక తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తడే కదా మీరు మా అందరూ ఉండగా సుధీస్తున్నాం తండ్రి. నిత్యం ఒక తోడుగా జీవాధిపతి ఉన్నవాడు సుధీస్తున్నాం తండ్రి. ఆత్మ ప్రాణ శరీరం రక్తం ద్వారా ఒకసారి అడుగుతున్నా బలమైన మీ ప్రశంసతో అభిషేకంతో కుమరించుము. సత్యం లోతగా ఆమె నగరేపోతండి. పరిశుద్ధాత్మ ద్వారా దయచేయము తండ్రి. ఓహే డాబా కరబిన సోడ కొరబిడే మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు ఆరాధన తండ్రి, ఇల్లుగా మార్చినట్టు వందనాలు తండ్రి, నివాసంగా జీవాధిపతి మార్చినట్టు సుధీస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నిత్యం యుగాలు తండ్రి మీరు మా తోడుగా ఉండాలని వాగ్దానం చేసిన ప్రభువా జీవాధిపతి మీకు ఆరాధన తండ్రి. మీకు నిత్యం ప్రభా స్తోత్రం వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మమ్మల్ని సమర్పిస్తున్నాం ప్రభా మీదంతా మాది అనే గ్రేపు ప్రభా దయచేపోతండి. ఆశీర్వాదాన్ని అనుభవించినట్టు ప్రభా చూపోతండి. ఆ విశ్వాసం మాకు మా జ్ఞానం మాకు దయచేపోతండి. ప్రభా అలాగే మీరు ఆనందించుకొని మనం స్తుతించుకొని సంతోషంతో ఆరాధించే కృపతో నివ్వుతండి. ఓహే రాబా కరబిన సోడే నిత్యం బిగువాలో నిత్యం ఆరాధించే అభిషేకంతో కుమరించుందండి. నిత్యం ప్రభా మీరు ఆరాధన యోగుడు సుధులకు పాత్ర తండ్రి. ఎస్ఐ మీరు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. తండ్రి ఈ మహిళ ఇప్పుడు దాకా మనం కాపాడినట్టు స్తోత్రం తండ్రి. నిత్య జీవన లక్షణాలు ఇచ్చాడు వందనాలు. పాపాలు క్షమించాడు వందనాలు. నిత్యం గొప్ప నిత్యమైన నిరీక్షణ మాకు అనుగ్రహించిన మిత్రులకు తండ్రి మీకు ఆరాధన తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి మీ రక్తం కింద మమ్మల్ని పెడుతున్న నీ చేతుల్లో మమ్మల్ని సమర్పిస్తున్నాం. కాపాడిన వాటి వందనాలు ఇంకా కూడా కాపాడబోతండి. ఇప్పుడు వచ్చిన వారు యేసు దీవిస్తున్న దేవుని వారు అనుభవించినాక మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుంటున్నాక. ఆమేన్.